హలో పిల్లలు, వెల్కమ్ టు చిన్న కథలు. మరొక కొత్త కథతో మీ ముందుకి వచ్చేసాము. ఇద్దరు చూస్తారు, ఐదుగురు కోస్తారు, 32 మంది తింటారు. ఏంటది? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందమైన గ్రామం. ఆ ఊరు చుట్టూ ఉన్న కొండల పక్క నుంచి గలగల పారే ఒక సెలయేరు ఉంది. దాంతో ఆ గ్రామంలోని భూములన్నీ పంటలతో కలకలలాడుతూ ఉండేవి. కానీ ఆ ఏడాది వర్షాలు సరిగ్గా కురవలేదు. సెలయేరు ఎండిపోయింది. భూములన్నీ బీడువారిపోయాయి. గ్రామ ప్రజలంతా పక్క గ్రామాలకు కూలి పని కోసం బయలుదేరారు. అలా వెళ్ళిన వాళ్ళు బలరాముడు ఒకడు. బలరాముడు తన సొంత ఊర్లో ఎటువంటి పని దొరకకపోవడంతో జీవించడం కష్టంగా ఉందని, ఇలా అయితే కొనసాగదు అని బయట ఊరికి పని కోసం బయలుదేరాలి అనుకుంటాడు. పని కోసం ఒక వ్యాపారి దగ్గరికి వెళ్తాడు బలరాముడు పని కోసం ఓ కట్టెల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యాపారితో ఇలా అంటాడు: మా గ్రామంలో వర్షం లేక ప్రజలందరూ వలసకి వచ్చారు. నేను కూడా ఏదో పని చేసుకొని బతుకుతామని వచ్చాను. అయ్యా, ఏదైనా పని దొరికితే ఇప్పించండి. దానికి కట్టెల వ్యాపారి ఇలా అంటాడు: నా దగ్గర ఒక పని ఉంది. అడవికి వెళ్ళి చెట్లు కొట్టాలి. చేస్తావా? సరేనయ్యా, చేస్తాను. రోజు నువ్వు కొట్టే చెట్ల సంఖ్యను బట్టి జీతం ఇస్తాను. బలరాముడు పని దొరికింది అనే సంతోషంతో ఉత్సాహంగా 10 చెట్లను కొడతాడు. అయ్యా, నా పని పూర్తయిపోయింది. మొత్తం 10 చెట్లను కొట్టాను. బలరాముని అభినందిస్తూ వ్యాపారి ఇలా అంటాడు: నువ్వు చాలా బలవంతుడివి బలరామ. చాలా మంచిగా చెట్లు కొట్టావు. అయ్యా, నాకు ఈ పని ఇచ్చినందుకు ధన్యవాదాలు. రోజు ఇలానే చేస్తాను. మీరు మెచ్చుకునేలా చేస్తాను అంటూ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. చాలా రోజుల తర్వాత పని దొరికిందనే ధైర్యంతో తృప్తిగా తిని మరియు ప్రశాంతంగా పడుకుంటాడు. మరుసటి రోజు గొడ్డలి పట్టుకొని అడవికి బయలుదేరుతాడు బలరాముడు అడవికి చేరుకుంటాడు. అడవిలోని చెట్లను నరకడం మొదలు పెడతాడు బలరాముడు. అలా కొడుతూ 8 కట్టెలను కొడతాడు. మరుసటి రోజు అడవిలోని చెట్లను నరకడం మొదలు పెడతాడు బలరాముడు కేవలం 6 చెట్లనే కొట్టగలుగుతాడు. బలరాముడు ఇలా ఆలోచిస్తాడు: నేను మొదటి రోజు 10 చెట్లనే కొట్టగలిగాను. రెండవ రోజు 8, మూడవ రోజు 6. ఎందుకిలా? నా బలానికి ఏమవుతుంది? ఏదైనా రోగం వచ్చిందా? జబ్బు చేసిందా ఏంటి? వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. ఇలా అంటాడు: అయ్యా, నాకేదో జబ్బు చేసింది. రోజు రోజుకి నా బలం తగ్గిపోతుంది. ఇక పని చేయలేను. దయచేసి నన్ను పంపించేయండి అని బలరాముడు కట్టెల వ్యాపారితో అంటాడు. కట్టెల వ్యాపారి కొద్దిసేపు ఆలోచించి బలరాముణ్ణి తను రోజు వాడే గొడ్డలిని తీసుకొని రమ్మంటాడు. బలరాముడు తన గొడ్డలిని తీసుకొని వచ్చి వ్యాపారికి ఇస్తాడు. ఆ గొడ్డలిని కొద్దిసేపు పరిశీలించి వ్యాపారి ఇలా అంటాడు: బలరామ, నీ భుజబలంతో మాత్రమే ఇన్నాళ్ళు పనిచేశావు. కానీ బుద్ధి బలాన్ని వాడటం లేదు. చెట్టు కొట్టిన తర్వాత గొడ్డలి పదును తగ్గుతుంది. వెంటనే దాన్ని పదును చేయాలి, లేదంటే మొద్దుబారిపోతుంది. ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోకుండా పనిచేస్తున్నావు. కండబలం ఉన్నంత మాత్రాన ఎవ్వరూ సమర్థులు కారు. దానికి బుద్ధిబలం తోడవ్వాలి అని చెప్పాడు వ్యాపారి. పొరపాటు తెలుసుకున్న బలరాం గొడ్డలికి పదును పెట్టాడు. ఆ మరుసటి రోజు ఉత్సాహంగా అడవికి వెళ్ళి మొదటి రోజులానే 10 చెట్లను నరుకుతాడు. పిల్లలు, ఇది నా జీవితంలో జరిగిన ఒక సంఘటన. నేను ఎంత బలవంతున్నైనా సరే ఈ చిన్న విషయాన్ని గ్రహించలేకపోయాను.
అందుకే బలం కన్నా బుద్ధి గొప్పది. మీకు కథ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలు.